ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత కానీ ఎలా ఉన్నింది, రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాలలో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎంత అందనంత రేంజ్కి ఎలా ఎదిగింది అనేది మనం ఒకసారి చూస్తే దీనికి అంతటికీ కూడా మూల కారణం జగన్మోహన్ రెడ్డి. దీనికి అంతటికీ మూల కారణం జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డికి ఇలాంటి అలవాటు లేదు. ఈ విధంగా ఊర్లో ఆస్తి దొబ్బేసేయాలనో లేకపోతే ఇంకోటి అనేది నాకు తెలిసినంత వరకు ఇంత బరితెగింపు అనేది రాజశేఖర రెడ్డి గారికి లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మీరు ఇందాక చర్చించినటువంటి ఆ స్థలము క్రమబద్ధీకరణ చేసుకునేదానికి చంద్రబాబు గారి దగ్గర ఫైల్ పెట్టారు. అది క్రమబద్ధీకరణ చేసేదానికి వీలు కాదు, ఏదో చూద్దాము అనేసి అంటే దాని తర్వాత కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 కోట్లకు పడగలెత్తి ఈ 1000 కోట్లకు పడగలెత్తేటువంటి సందర్భంలో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాడుకునేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా వాడుకొని ముక్కుబిండి సంతకం పెట్టే తీరాలా అని చెప్పి సంతకం పెట్టించుకొని ఈ సూట్ కేస్ కంపెనీలను తయారు చేసి ఇష్టానుసారం, మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా సూట్ కేస్ కంపెనీలు, ఎక్కడ చూసినా సూట్ కేస్ కంపెనీ అనేది తీసుకొచ్చిన మహానుభావుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మహానుభావుడు వల్లనే సూట్ కేస్ కంపెనీలు అంటే తెలిసింది. ఈరోజు శ్రీలక్ష్మి గారు నాకు తెలుసు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అద్భుతమైనటువంటి ఆఫీసర్, గోల్డ్ మెడల్ ఆఫీసర్ ఆమె శ్రీలక్ష్మి. చిన్న వయసులోనే అవును గోల్డ్ మెడల్ టాపర్. అవును అదే గోల్డ్ మెడల్ లో కొట్టినటువంటి శ్రీలక్ష్మి గారిని అవినీతి శ్రీలక్ష్మిగా తయారు చేసేసాడు. అవినీతి శ్రీలక్ష్మిగా తయారు చేసి ఆమె పాపం కోర్టులు జైళ్ళు తిరిగి 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 హెల్త్ కూడా పాడు చేసుకునింది. కానీ అది కట్ చేస్తే మళ్ళీ ఆమె మారలేదు అనుకోండి, అది వేరే విషయం. అంటే అంత మంచి ఆఫీసర్ గా ఉండి వాళ్ళ కౌగిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళన్నా మారుతుంది అనుకుంటే మళ్ళీ కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఆమె ప్రవర్తనలో మార్పులే. మారనివ్వరు కదా, ఇంకా మారడం ఎక్కడిది, మారనివ్వరు ఇంకా, అంతే ఒక్కసారి దిగితే అదే అడిక్ట్ అయిపోయింది. ఏదైతే రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో ఐఏఎస్ అందరినీ కూడా ఐఏఎస్ గా తయారు చేసేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కట్ చేస్తే ఈయన తండ్రి తదనంతరం ఈయన 2019 నుండి 2024 వరకు ఈ రాష్ట్ర ప్రజలు ఏదో ఈయన మీద అభిమానం, ఒక ఛాన్స్ మహిమతో 151 సీటు అంటే అది చిన్న విషయం కాదు సార్. 151 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ను బాగు చేయమని చెప్పి, భావితరాల భవిష్యత్తును బాగు చేయమని చెప్పి అధికారం ఇస్తే ఈయన బుద్ధి మారలా. ఏదైతే ఆ రోజైతే డబ్బులు ఇబ్బంది ఉన్నది సంపాదించుకున్నామంటే దానికి ఒక లెక్క, అది కూడా తప్పే, అదొక లెక్క. దాదాపు 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేస్తే, ఈడీ అటాచ్మెంటే 43,000 కోట్లు అంటే అది మార్కెట్ లోకి తీసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల పైన ఉంటుంది దాని వాల్యూ. 1,00,000 కోట్ల ఆస్తి సంపాదించిన తర్వాత అన్నా మాట్లాడనుకుంటే మళ్ళా అధికారంలోకి ఇస్తే అతనిలో ఏమాత్రం మార్పు లేదు. ఈసారి ఐఏఎస్లని కొంతమందిని పక్కన పెడేసి ఐపీఎస్లను పట్టుకున్నాడు. ఐపీఎస్లను పట్టుకొని మీరందరూ కూడా ఐపీఎస్లు కాదు వైపీఎస్ లాగా పనిచేయాలా, నేను ఏమి చెప్తే అది చేయాలా, నేను ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా, నా కోసం మీరు పనిచేయాలా, రాష్ట్రం కోసం కాదు, నా కోసం మీరు చదువుకున్నారు, నా కోసం పనిచేయాలా, అంతేగాని రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి పాపానే పోలా. ఈరోజు చిన్న విషయం, ఈరోజు జత్వాని గారు ఒక మహిళ, పాపం ముంబై నటి జత్వాని గారు చేసిన తప్పేంది? ఆ అమ్మాయి చేసిన తప్పు ఏముంది? తప్పు ఏమి లేకపోగా ఈయన నుండి జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు అని చెప్పి రేపు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చూపిస్తారు. ఈ రోజు టికెట్ బుక్ చేసుకొని వీళ్ళు ముంబైకి వెళ్తారు. ఆ టికెట్ బుక్ చేసుకునే దానికి కూడా డబ్బు వీళ్ళు ఏదైనా ఎఫ్ఐఆర్ రాస్తే ఎఫ్ఐఆర్ తీసుకొని అరెస్ట్ చేసేదానికి ఒక వ్యక్తిని పోయేటప్పుడు